ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే, ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే మనం అడిగేమో లేదు, తండ్రి వెంటనే మన చుట్టూ తండ్రి కాపుదల ఉంచాడు. ఏ పాటి వారం మనం ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. ఎంతో మంది మరణించారు, ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. అయినా సరే మనకి ఎటువంటి ప్రమాదం రాలేదు అంటే ఖచ్చితంగా అది కేవలం దేవుని కృపే అని మనందరికీ తెలుసు కదా. మరి అందును బట్టి తండ్రికి ఒక్క కృతజ్ఞత, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. ఒక మనిషి సహాయం చేస్తేనే ఎంత హార్ట్ఫుల్గా చెప్దాము, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాము. అలాంటి మరి మనిషికే మనం అంత హార్ట్ఫుల్గా చెప్పినప్పుడు మన తండ్రి, సర్వ సృష్టిని సృష్టించిన తండ్రి, మరి అంత జాగ్రత్త మన కోసం తీసుకున్న తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవ, మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా నా ప్రభా మేము గాఢ నిద్రపోయామంటే, ప్రశాంతంగా పడుకున్నామంటే అది కేవలం మీ కృపే గాని మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు ప్రభా. మీరు కంటికి రెప్పల కనురెప్పపాటైనా కనుమూయకుండా నా తండ్రి, కునుకకుండా నిద్రపోకుండా మమ్మల్ని భద్రంగా కాపాడబట్టే ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా బ్రతికెంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం. మరి ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో మేము ఉన్నామంటే అది కేవలం 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 మీ జాలి, మీ దయ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్ప వాళ్ళం కాదు, అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా, మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా ప్రభా. మరెవరైతే నా తండ్రి, ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారో ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రభా మీరు దర్శించండి నా తండ్రి. మరి ఏ సమస్యలు వారి గృహాల్లో ఉన్నాయో, ఎలాంటి శోధనతో నా ప్రభా బిడ్డలు అల్లాడిపోతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి. వారికి ఉన్న అపనమ్మకం, అవిశ్వాసాన్ని, భయాన్ని ప్రభా, అధైర్యాన్ని తీసివేసి నా ప్రభా పూర్తి విశ్వాసం, నమ్మకాన్ని ప్రభా బిడ్డల్లో స్థిరపరచండి. ధైర్యంగా ఉండేలా ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు. నేను దారి తప్పిపోతే నన్ను సరైన దారిలో నడిపిస్తాడు, గద్దిస్తాడు నా తండ్రి. గద్దించి మరలా తండ్రి వద్దకు చేర్చుకుంటాడు. మరి నాకు ఈ సమస్యలు వచ్చాయని నేనెందుకు బాధపడాలి, భయపడాలి, నా తండ్రి నాకున్నాడు అని ప్రభా బిడ్డలు స్థిరమైన విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మరి బిడ్డలతో ప్రభా మీరు తోడుగా ఉండండి. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే నా తండ్రి వారికి సరైనదేదో నా ప్రభా, సరైన ఉద్యోగం నా ప్రభా, బిడ్డలు తృప్తిగా సంతోషంగా చేసే ఉద్యోగాన్ని ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎవరైతే ఎగ్జామ్స్ రాసిన ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. ఎంతమంది ఉన్నా సరే, ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే నా తండ్రి చిత్తం అయితే ఖచ్చితంగా ఆ ఉద్యోగం నాకు వచ్చింది. ఒకవేళ నా తండ్రి చిత్తం కాకపోతే అది రాదు, రాకపోయినా పర్వాలేదు, నా తండ్రి అంతకన్నా మేలైన ఉద్యోగాన్ని నాకు చూపిస్తాడు అనే విశ్వాసంతో బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీరు మొదట నేను నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, నా తండ్రి అంటి పెట్టుకొని ఉంటే నాకు చాలు అనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే 10th క్లాస్ పిల్లలు, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రభా ఏదైతే నా ప్రభా వాళ్ళకి ఎలా చదవాలో, ఏ విషయం, ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎగ్జామ్స్కి ఒకవేళ భయపడుతుంటే వాళ్ళ ఉన్న భయాన్ని, పిరికితనాన్ని, టెన్షన్ తీసివేసిన తండ్రి వారితో మీరు ఉండి నా ప్రభా మరి ఎలా ప్రిపేర్ అవ్వాలో బిడ్డలకు ఆలోచన ఇవ్వండి. మరి చదివింది ఎలా గుర్తుంచుకోవాలో జ్ఞాపక శక్తి మీరే ఇవ్వాలి నా ప్రభా. మీరిస్తేనే గుర్తుంటాయి కానీ ఆ జ్ఞాపక శక్తి లేకపోతే మేము ఎంత చదివినా, ఎన్ని గంటలు చదివినా అవి గుర్తుండవు నా ప్రభా. బిడ్డలకు ప్రభా మంచిగా చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని మీరు ఇవ్వండి. ముందు పరీక్షల మీద ఉన్న వారికి ఉన్న
ఉన్న భయాన్ని తీసివేయండి నా ప్రభా. మరి మొదట మీ దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద నా తండ్రి మీ సహాయాన్ని అడిగే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మీరే బిడ్డల పక్కన ఉండి నా తండ్రి ధైర్యంగా రాసేలా నా తండ్రి నాతో ఉన్నాడు, నాకు చదివిని అన్ని నాకు గుర్తు చేస్తాడు అని ప్రభా కాన్ఫిడెంట్తో నా తండ్రి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుతున్నారో, దూరదేశంలో ఎవరైతే ఉన్నారో వారితో ప్రభా మీరు మాట్లాడి వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మ, వాళ్ళతో మీరు లేకపోవచ్చు కానీ నేనున్నాను కదా, వాళ్ళు ఎక్కడున్నా ఎడారిలో ఉన్నా నేనున్నాను కదా, వాళ్ళతో ఉండగల శక్తి నాకు లేదా తల్లి అని ప్రభా బిడ్డలతో మాట్లాడిన ప్రభా వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మరి హాస్టల్లో బిడ్డలకు ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి మీ బలము శక్తి బిడ్డలకు అనుగ్రహించే ప్రభా. బిడ్డల చుట్టూ హాస్టల్ చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే దూరదేశంలో ఉన్నవాళ్ళు మరి బిడ్డ ఉద్యోగానికైతే వెళ్ళాడు కానీ మరి జీతం అయితే ఇవ్వట్లేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. వారితో మీరు మాట్లాడి వారి మనసులో హృదయాలు మార్చండి. కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రభా సున్నితమైన మనసులుగా మీరు మార్చండి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా. మేం చెప్తే వాళ్ళు వినరు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు, తల్లిదండ్రులకు లోబడతారు ప్రభా. మరి బిడ్డలు భయపడకుండా నేను దూరంగా ఉన్నాను, నా బిడ్డలకి నా కుటుంబానికి ఎవరు తోడు అనే ప్రభా బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా బిడ్డలకి నా కుటుంబానికి తోడుగా ఉంటాడు, నాతో ఉంటాడు, అదే సమయంలో నా కుటుంబంతో కూడా ఉంటాడు. నేనెందుకు భయపడాలి, నేనెందుకు బాధపడాలి, అధైర్యపడాలి అని ప్రభా అలాంటి మనసు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా తండ్రి మరి మాకు తోడు ఎవరూ లేరు, మేము ఒంటరి వాళ్ళం అయిపోయాము, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, మా అమ్మకి నేను నాకు నా కూతురు మాకు మేం తప్ప ఎవరూ లేరు, మా అన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మరి ఎవరైతే బాధపడుతున్నారో ఆ సిస్టర్తో మీరు మాట్లాడండి నా తండ్రి. ఆమెకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అమ్మా, ఎందుకు నువ్వు బాధపడతావు, ఎందుకు తల్లి నువ్వు అధైర్యపడతావు, నేనున్నాను కదా, నీ కుటుంబానికి అండగా నేనున్నాను కదా. మనుషుల గురించి నువ్వు ఆలోచించొద్దు, మనుషుల వైపు నువ్వు చూడొద్దు తల్లి, నా వైపు చూడు, నా దగ్గరికి రా, నువ్వు చేసిన తప్పులు కన్నీటితో ఒప్పుకోమ్మా, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ ముందుండి నిన్ను నడిపిస్తాను అని ప్రభా బిడ్డతో మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభా. మరి ఆ కూతురికి ప్రభా ఫీజు విషయంలో మీరే సహాయాన్ని పంపించండి నా ప్రభా. కొండల తట్టు మా కన్నులు ఎత్తినప్పుడు మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది, మీ ద్వారానే ప్రభా. యెహోవా వలనే మాకు సహాయం దొరుకుతుంది ప్రభా, మీ వల్లనే మాకు సహాయం దొరుకుతుంది. మరి బిడ్డకు ఫీజు విషయంలో మీరే సహాయం చేయండి. మరి ఒక మంచి వంట పని ప్రభా బిడ్డకు కావాలని కోరుకుంటున్నప్పుడు నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నాకు ఆ పని ఇస్తాడు. నేను మనుషుల మీద ఆధారపడను, మనుషుల గురించి నేను ఆలోచించను. నా తండ్రి నా మీద జాలి పడతాడు, నా తండ్రి నాకు అవకాశం నా తండ్రి నాకు ఇస్తాడు, ఒక మంచి పని నా తండ్రి నాకు చూపిస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి నా తండ్రి ఒక మంచి పనిని ఆ బిడ్డకు చూపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారో, పని పోగొట్టుకుని ఉన్నారు, వాళ్ళతో కూడా నా తండ్రి వాళ్ళకున్న ధైర్యాన్ని పిరికితనాన్ని తీసివేసి నా ప్రభా నిరుత్సాహాన్ని తీసివేసి నా తండ్రి నాకు ఖచ్చితంగా ఇంకో ఉద్యోగాన్ని నాకు చూపిస్తాడు, ఒకవేళ ఇంతకన్నా మంచి జీతంతో ఉద్యోగం నాకు ఏర్పాటు చేసి పెట్టాడేమో నా తండ్రి, అందుకే ఈ ఉద్యోగాన్ని ఆపేసాడేమో అనే ఆలోచన ప్రభా. ఆ రకంగా ఆలోచించే ఆ హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో సమస్యల వైపు కాకుండా ఆ సమస్య ఎందువల్ల వచ్చింది, నేను ఏ విషయంలో నా తండ్రికి దూరం అయిపోయాను, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను, నేను చేసిన పనుల వల్ల నా తండ్రి హృదయం నొచ్చుకుందేమో, అందుకే నాకు ఈ పరిస్థితి అని ప్రభా వాళ్ళు గ్రహించుకొని ప్రభా వారి మనోనేత్రాలు తెరవండి. వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరికి రావాలి. వారు ఏ పనిలో ఉన్నా సరే క్షమాపణ 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 అడుగుతూనే ఉండాలి ప్రభా. అటువంటి హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. సమస్య గురించి వాళ్ళు గంటల గంటలు ఆలోచించనివ్వద్దు. మీరు ఆ సమస్యకి పరిష్కారం చూపించగల శక్తి గల తండ్రి నా తండ్రి. నా తప్పే క్షమించయ్యా 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 అని వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే ఇదే ఆలోచన బిడ్డలు, ఇదే క్షమాపణ హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వారు కన్నీరు కారుస్తున్నారు ప్రభా. వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నారు. అయ్యో నాదే తప్పు, నా తండ్రికి ఒక్క మాట చెప్పకుండా నా పిచ్చితనంతో, నా సొంత తెలివితో నేను ఈ పని చేశాను, అందుకే నాకు ఈ పరిస్థితి అని ప్రభా బిడ్డలు పశ్చాత్తాప పడుతున్నారు. ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి,
క్షమాపణ అడిగే హృదయాన్ని, వారి తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇచ్చింది మీరే ప్రభా. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు క్షమించిన తండ్రి, వారి కన్నీరు తుడిచి అప్పుడు తీరే మార్గాన్ని ప్రభా మీరు మాత్రమే చూపించగలరు. మరి ఒక అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. జవాబు రావట్లేదని బాధపడుతున్నారు, కానీ మరి ఇంకా నాకు ఓర్పు సహనం అలవాటు అవ్వలేదు కదా, అందుకే నేను దిగులు పడిపోతున్నాను, అందుకే నేను జవాబు పొందుకోలేకపోతున్నాను అని గ్రహించలేకపోతున్నారు ప్రభా. బిడ్డలు ఓర్పు సహనాన్ని అలవాటు చేయండి, విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి, నమ్మకాన్ని ప్రభా మీ ఎడల వారికి కలిగించండి నా ప్రభా. అపనమ్మకం అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరెవరైతే తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఉన్నారో నా తండ్రి, బిడ్డలతో మీరే ఉండండి ప్రభా. వారికి కావలసిన అవసరతలన్నీ ప్రభా మీరే వారికి ప్రభా మరి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు బాధపడకుండా, ఒంటరి వాళ్ళమని ప్రభా వాళ్ళు భయపడకుండా, బాధపడకుండా నా తండ్రి, దిగులు పడకుండా, వేదన పడకుండా ప్రభా మీ ప్రేమ నా తండ్రి బిడ్డలు పొందుకోవాలి ప్రభా. నా తండ్రి నాకున్నాడు, మా తండ్రి మాతో ఉంటే చాలు అని బిడ్డల ప్రభా మీ గురించి తెలుసుకునే అవకాశం బిడ్డలకు ఇవ్వండి ప్రభా. వారికి కావలసిన సమస్తాన్ని మీరు సమకూరుస్తారు నా తండ్రి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా. అలాగే వాతావరణం మారినప్పుడు ప్రభా ఆ చలిని ప్రభా, వాతావరణం తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి ప్రభా. అనారోగ్యంతో బాధపడే వాళ్ళని సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి. మొదట వారు చేసిన తప్పులు క్షమించిన తండ్రి, బిడ్డల మీద మీ హస్తం ఉంచి మీ చిత్తమైతే, మీకిష్టమైతే నా ప్రభా, నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి, మీకిష్టమైతే ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి ప్రభా. కానీ మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి, ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ప్రేమించి అటువంటి పక్షపాతి కానే కాదు ప్రభా. జాలిగల తండ్రి మీరు, కరుణగల తండ్రి నా ప్రభా. మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని ఆ తప్పు మీ దగ్గర ఒప్పుకొని మరలా ఆ తప్పు జోలికి వెళ్ళే ఆలోచన వాళ్ళకు రానివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలు చేస్తున్న వ్యాపారాలు ప్రభా మీరే ఆశీర్వదించండి. 30 60 100 ఫలింపచేయండి నా ప్రభా. వారి సొంత జ్ఞానం తెలివితో వాళ్ళు ముందుకెళ్ళనివ్వద్దు. మీరే బిడ్డలకు తోడుగా ఉండి ఒక ఆలోచన, ఒక సలహా తీసుకోవాలంటే అది మనుషుల దగ్గర నుంచి కాకుండా నా తండ్రి దగ్గర నుంచి నాకు సలహా రావాలి. నా తండ్రి అయితేనే నాకు సరైన సమయంలో సరైన సలహా ఇస్తాడు అని ప్రభా బిడ్డలు ఏ ఆలోచన చేయాలన్నా, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మీ పాదాల దగ్గరికే రావాలి నా తండ్రి. అలాగే ప్రభా ఎంత అభివృద్ధి చెందినా, ఎంత మంచి శాలరీ, ఎంత మంచి ఉద్యోగం సంపాదించినా సరే మరి ఇదంతా మా సొంత తెలివి, మా సొంత జ్ఞానం, మా టాలెంట్ అని ప్రభా బిడ్డలు ఫీల్ అవ్వకూడదు. గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు. ఇదంతా కేవలం నా దేవుని కృప, నా తండ్రి నా మీద జాలిపడిచ్చిందే కానీ నా సొంత తెలివితేటలతో నేను సంపాదించుకుంది కానే కాదని ప్రతి ఒక్కరు నా ప్రభా వాళ్ళు దీన మనసు, తగ్గింపు జీవితాన్ని అలవాటు చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రమోషన్లు ఎవరైతే కోరుకుంటున్నారో మొదట వారు ఉద్యోగం పొందుకున్నందుకు, మీ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్నందుకు మీరు చేసిన మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మరి ప్రమోషన్ ప్రభా మరి మీ చేతుల్లోనే ఉంది. మీ చిత్తం అయితే నా తండ్రి, నా మాట కాదు ప్రభా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. మీ చిత్తం అయితే, మీకు ఇష్టమైతే మరి బిడ్డలకి ప్రమోషన్ ఇప్పించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీకు ఒక్క మాట చెప్తే చాలు ప్రభా, వచ్చేసిద్ది నా తండ్రి. మరి పూర్తి విశ్వాసం, నమ్మకంతో బిడ్డలు ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే చేసే పనిలో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, మరి పార్షియాలిటీ చూపిస్తున్నారని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. అలాంటి మనసు, అలాంటి ఆలోచన బిడ్డల మనసులోకి, అలాంటి ఆలోచన తలంపులోకి రానివ్వద్దు నా తండ్రి. ఎంత వర్క్ ప్రెషర్ అయినా సరే నా తండ్రి నాతో ఉన్నాడు. ఖచ్చితంగా నా పరిస్థితిని మారుస్తాడు. వర్క్ ప్రెషర్ తీసేస్తాడు. పక్షపాతం చూపించే వాళ్ళ మనసులు మారుస్తాడు నా తండ్రి అన్యాయస్తుడు కాడు. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే మనసు నా తండ్రికి లేనే లేదు. ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు. నా తండ్రి వైపు నేను చూస్తే చాలు, నేను చేయగలిగిన పని నా శక్తి లోపం లేకుండా నేను చేస్తే చాలు అనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారికి ఉన్న బాధ, వేదన తీసివేయండి ప్రభా. మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఉంటే కూడా అదే మనసు, అదే బాధ మేము కలిగి ఉంటాం కదా నా తండ్రి. బిడ్డలకున్న బాధను తీసివేసి నా ప్రభా మరి
ఎవరైతే అలా పార్షియాలిటీ చూపిస్తున్నారో వారి హృదయాలు మీరు మార్చండి నా ప్రభా. కఠినమైన హృదయాలను కరిగింపచేయండి నా తండ్రి. సున్నితమైన మనసు, ఒకరి మీద ఒకరికి ప్రేమ, జాలి, కరుణ కలిగించండి నా ప్రభా. అలాగే నా తండ్రి, మీ జన్మదిన వేడుకలు నా ప్రభా, క్రిస్మస్ ఆరాధనలు ఎవరైతే తమ గృహంలో జరుపుకోవాలని ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగించింది మీరే, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. బిడ్డలకున్న ఆశ చొప్పున నా తండ్రి వారి గృహాల్లో నా ప్రభా మీ క్రిస్మస్ ఆరాధన, మీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకునేలా మీ కృప అనుగ్రహించండి. కుటుంబ సభ్యుల హృదయాలు మార్చండి. కఠినమైన హృదయాలు కరిగింపజేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డలకున్న ఆశ చొప్పున వారి హృదయాలు మార్చి నా ప్రభా మనస్ఫూర్తిగా సంతోషంగా ఆరాధనలో పాల్గొనేలా, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా సంతోషంగా జరుపుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరికి వారి కలిగి ఉన్న దాంట్లోనే ప్రభా ఎవరైతే నిజంగా అవసరతలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలి అనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. వారు కలిగి ఉన్నంతలోనే నా తండ్రి పేద విధవరాలు ఎలాగైతే నా ప్రభా తనకున్న దాంట్లో మనస్ఫూర్తిగా ఇచ్చిందో మీరు సంతోషించారు ప్రభా. అటువంటి హృదయాన్ని మాకు కూడా అనుగ్రహించండి ప్రభా. మీరిస్తేనే ఆ మనసు వచ్చింది, కానీ మా అంతటా మా వాళ్ళు రానే రాదు నా తండ్రి. ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ప్రభా ఆ ఆశ కలిగించండి నా ప్రభా. అలాగే నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మొయిట అన్నారు, నీకు మేలు అని చెప్పిన దేవా. యవన కాలంలో ఉన్నారు బిడ్డలు, కానీ లోకంలో పడిపోతున్నారు, లోకాన్ని ఫాలో అవుతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు, లోక ఫ్యాషన్ వైపు పరిగెత్తున్నారు. మరలా మీ బిడ్డలే నా తండ్రి, మీ మందిరానికి వచ్చేవాళ్ళే, ఉపవాసం ఉండే బిడ్డలే. కానీ ప్రభా ప్రార్థనలో ఉన్నంత వరకే మీ బిడ్డలాగా ఉంటున్నారేమో, బయటకు వచ్చిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత లోకస్తులాగా లోకంతో కలిసిపోతున్నారేమో. అటువంటి రెండు మనసులు కలిగిన హృదయాన్ని తీసివేయండి నా ప్రభా. నా తండ్రికి ఇష్టం లేనిది నాకొద్దు, నా తండ్రి అసహించుకునేది నాకు అసహ్యమే అనే ఆలోచన, స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ కాడిని యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో, ఎలాంటి మేలు పొందుకుంటారో బిడ్డలు తెలుసుకునే జ్ఞానాన్ని ప్రభా మీరు ఇవ్వండి నా తండ్రి. సున్నితమైన మనసులు మాకు ఇవ్వండి, సాత్వికమైన మనసులు, దీర్ఘశాంతాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి ప్రభా. అశాంతిని ప్రభా యేసు నామంలో తీసివేయండి నా తండ్రి. దురాత్మ శక్తులు, అపవాద శక్తుల్లో బిడ్డలు చిక్కుకోకుండా నా తండ్రి యేసు నామంలో విడిపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా జన్మదినం, అలాగే ప్రభా వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే, నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితేటలతో చేస్తే ఆ పనులు కావు ప్రభా, కానీ మీరుంటే మా ముందు ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.